హలో అండి రాహుల్ హాయ్ గారు. అండి. సాయి పల్లవి గారు అంటే ఫస్ట్ నుంచి ఒకలాంటి ఇంప్రెషన్. ఆ అమ్మాయి ఉంటే చాలు ఎంత పెద్ద హీరో అయినా సరే తేలిపోతారు అని. అయితే చంద్రమోహన్ గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సాయి పల్లవి గారి గురించి. ఏం చెప్తారు? అంటే దాన్ని పాజిటివ్‌గా కొంతమంది తీసుకుంటున్నారు. నెగెటివ్‌గా కొంతమంది తీసుకుంటున్నారు. సాయి పల్లవి, మన సాయి పల్లవి అని ఒక బిరుదొచ్చింది. ఎందుకంటే మన ఇంట్లో ఉండే అమ్మాయి. గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు కదా! హ్మ్. అలాగా క్యారెక్టర్‌ని ఇన్వాల్వ్ చేసుకొని చేస్తది. ఆ అమ్మాయే ఇంతే. ఇప్పుడు 'ఫిదాలో' భానుమతి అంటే అమ్మాయే. హ్మ్. అంతే అవును. కదా! సింపుల్ సింగిల్ పీస్. ఓకే. సో, 'ఎంసీఏలో' నాని గారితో చేసింది అలాగే. హ్మ్. కదా! మన నాని గారితో ఇంకొక సినిమా కూడా చేసింది. దాంట్లో కలకట్టాలో ఉండే ఒక దాన్నేమంటారు 'శ్యామ్ 'రాచరి పక్కు' సింగరా'. 'శ్యామ్ సింగరాయ్‌లో' అవును. ఒక ఒక క్యారెక్టర్. అవును. ఆ క్లాసికల్ డాన్స్ చేయడం. ఎందుకంటే డాన్స్ నేర్చుకునేటప్పుడు ఆ కళలో డాన్స్ అనేది ఒక కళ. ఆ కళలో అభినయానికి పాత్ర ఎక్కువుంటుంది. సో, ఎక్స్‌ప్రెసివ్‌గా మనం ఎంతైతే చేస్తామో జనాలకంత దగ్గరవుతాం. అవును. తెలుగు రాకపోయినా తెలుగు భాషలోనే డబ్బింగ్ చెప్పుకుంటూ అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చింది మొన్నటి వరకు ఆ కూడా. పేరు కూడా సాయి పల్లవి అనేసరికి తెలుగమ్మాయే అనుకున్నారు No, చాలా మంది. she's a Tamilian. She's అవును. born in Tamilian and brought up in Madurai and హ్మ్. coastal areas of Kerala. But she's a born Tamilian basically. అలాంటి ఎక్స్ప్రెసివ్గా ఉండే క్యారెక్టర్స్ని సాయి పల్లవి గారు ఎంచుకున్నారు. హ్మ్. ప్లస్ డీలో ఒక డాన్సర్గా వచ్చి అదే డాన్స్ షోకి తమన్నా గారు, సమంత గారు, కాజల్ గారు వీళ్ళందరూ జడ్జిలుగా ఉన్న ముందు ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళందరికన్నా టాప్లో సినిమాల ఎంపికలో. అవును. రీసెంట్గా వచ్చిన అమరన్లో ఆ అమ్మాయి యాక్షన్కి మణిరత్నం గారు ఫిదా అయిపోయి ఐ వాంట్ టు యాక్ట్. డైరెక్టర్ సార్ ఆస్కింగ్ టు మీతో నేను సినిమా చేయాలండి, మీకోసం మేము కథ రెడీ చేసుకుంటాం, మీరు చేయగలరా అని. చిరంజీవి గారు కూడా నువ్వు సాయి పల్లవి, నువ్వు నా చెల్లెలుగా చేయనన్నావంట అంటే, సార్ నాకు డేట్స్ కుదరలేదు, దట్టు మీ పక్కన నేను చెల్లెలుగా ఏంటి సార్ డాన్స్ వేయాలి కదా అంటే, నేను కూడా అదే అనుకున్నాను, నా పక్క నీ డాన్స్తో నేను వేయాలి డాన్స్ అని అనుకున్నాను అని ఆయన కూడా అన్నారు. షీఈస్ యర్న్ ఓనింగ్ ఆల్. హ్మ్. ఆ దేశంలో వచ్చి తమిళ్ అయినా మలయాళం అయినా కన్నడ అయినా బికాస్ షీ ఫస్ట్ మూవీ రిలీజ్డ్ ఇన్ మలయాళం ప్రేమం అవును. కదా. దాని తర్వాతనే మనకి ఇక్కడ ఇవన్నీ వచ్చాయి. హ్మ్. కానీ తెలుగు అమ్మాయి కానీ అమ్మాయిని సాయి పల్లవికి చాలా మంచి పేరు. దట్టు అమ్మాయి చదువుకి ఎక్కడ భంగం కలగకుండా అమ్మాయి డాక్టర్ ఇప్పుడు సర్జన్ చేస్తోంది, అది కంప్లీట్ చేసుకొని సినిమాలు చేస్తుంది. చందు మొండేటి గారు రీసెంట్గా, ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ అంతా ఎందుకు ఇచ్చానంటే పీపుల్ నో హౌ సాయి పల్లవి ఈస్. చందు మొండేటి గారు ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి గారితో చేయడం నాకు చాలా కష్టం అనిపించిందండి. ఎందుకు అంటే ఫస్ట్ అమ్మాయి కథ ఎవరైనా చెప్తే నెరేట్ చేయడానికి వెళ్తే నాకు నెరేషన్ కాదు, నాకు స్క్రిప్ట్ కావాలి. నేను కథ వినను, కథ చదువుతాను. హ్మ్. ఎందుకంటే ఒక డైరెక్టర్ వెళ్ళి కథ, ఏ డైరెక్టర్ అయినా సరే కథ చెప్పే దాంట్లో వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ ఎక్స్ప్రెషను, ఆ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. పేపర్ మీద ఉండేది వేరు, చెప్పేయడం వేరు. అవును. దాంట్లో జనాలకి ఇంకెక్కువ అర్థమవుతుంది. ఆ అవతల ఆర్టిస్ట్కి ఓ నా క్యారెక్టర్కి ఇంత డెప్త్ ఉందా, నా క్యారెక్టర్కి ఇంత వాల్యూ ఉందా, సినిమాలో నాకు ఇంత వెయిటేజ్ ఉందా అనేది నెరేషన్లో డైరెక్టర్ చెప్పే దాంట్లో అర్థమైపోతుంది, ఇతని సినిమా ఎలా తీయగలడు అనేది. హ్మ్. ఈ అమ్మాయి పందా ఏంటి అంటే నేను కథ ముందు చదవాలి, నాకు ఎన్ని డైలాగ్స్ ఉన్నాయి, లేకపోతే నా క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఎట్లా డిజైన్ చేసావు, నా క్యారెక్టర్తో పాటు మిగతా అందరి క్యారెక్టర్స్కి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉందా లేదా, నన్ను తీసుకొచ్చి ఒక బొమ్మలా డైలాగ్ చెప్పించిన అమ్మాయి అట్లా ఉందన్నమాట. అలాగే అన్ని సినిమాలు చూస్ చేసుకుంటుందంట తను. అలానే నెరేషన్ విందని కాదు, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గివ్స్ టు ద స్క్రిప్ట్. కానీ ఆ టైంలో మీకు గుర్తుందా నాని గారితో చేసేటప్పుడు వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయి. కాస్త ఈగోకి వెళ్లారు సాయి పల్లవి గారు. అండ్ కొంచెం యారోగెంట్ బిహేవియర్ కూడా ఉంటదని అప్పట్లో కొన్ని వార్తలొచ్చాయి. వచ్చాయి. కానీ ఏంటంటే అది యారోగెంట్ కాదనమాట. తన క్యారెక్టర్‌లో ఎంత ఇన్వాల్వ్ అవ్వనేది స్క్రిప్ట్‌లోనే తెలుస్తుంది కదా. ఇప్పుడు డైరెక్టర్ ఏంటంటే కొన్ని ట్రాన్సాక్షన్స్‌లోనే పోతాయి స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు. అవును. తన కథ మైండ్‌లో అనుకుంటాడు. స్క్రీన్ ప్లే అనేది యాక్షన్‌లో చూపిస్తాడనమాట. ఇట్లుంటది, నువ్వు ఇట్లా నడిచొస్తావు, ఆయన ఇలా ఫేస్ ఉంటుంది, ఇలా తిరుగుతుంది, ఈ ఫ్రేమ్‌లో మీరుంటారు, మీ ఇద్దరు. కానీ కథ చెప్పేటప్పుడు ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ సీక్వెన్స్ ఇవ్వాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ప్రీ క్లైమాక్స్ ఏంటి, నీ టేక్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నెరేషన్లో ఎక్స్ప్రెసివ్గా చెప్పినప్పుడు మనం కూడా ఆతృతతో వింటాం. అవును. బుక్కులు ఇచ్చి చదువుకునే కన్నా కూడా ఆతృతతో వింటాం. అది డైరెక్టర్ నైజం, అది ఏ డైరెక్టర్కైనా అదే ఉంటుంది. కానీ ఈ అమ్మాయి కథల ఎంపికలో ఈ అమ్మాయికి ఏమి పాస్ట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ షీ విల్ రీడ్ దర్ స్క్రిప్ట్ అండ్ షీ విల్ లిసన్ టు ద స్టోరీ ఆల్సో. కానీ చందు మొండేటి గారు ఏం చెప్పారు అంటే అల్లు అరవింద్ దగ్గరికి వెళ్ళారంట. నేను సాయి పల్లవిని ఫిక్స్ అయిపోయానండి, సో మీరు ఒకసారి చెప్పండి, ఆ అమ్మాయి కథ ఆ స్టోరీ వింటదంట, స్క్రిప్ట్లో చెప్తే ఒకవేళ స్క్రిప్ట్
చదివి రిజెక్ట్ చేసింది అనుకోండి, అయ్యో నేను ఇంకా ఏం చెప్పలేకపోయానే, బికాజ్ నేను చెప్తే ఆ స్టోరీ ఫీలింగ్ అనేది అమ్మాయికి అర్థం కాకుండా రిజెక్ట్ చేసిందేమో. మేబీ నేను నెరేట్ చేశాక అమ్మాయి రిజెక్ట్ చేసింది అనుకోండి, దట్ ఈస్ ద డెసిషన్. నేను ఎప్పుడూ ఓకే అంటాను, దానికి నేను కాదన్ను. కానీ స్క్రిప్ట్లో కూడా నేను 100% స్క్రిప్ట్ అమ్మాయి ముందు పెట్టేసి అమ్మాయికి దాంట్లో నా ఫీలింగ్స్ ఏం అర్థమవుతాయి, నేను అమ్మాయి క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేసుకున్నాను, ఆర్టిస్ట్ ఎట్లా డిజైన్ చేసుకున్నాను, నాగ చైతన్య గారికి కానీ హీరో గారికి కానీ మిగతా క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నాను తెలియదు కదా అంటే అల్లు అరవింద్ గారు చెప్తే సరే నేను వింటాను అని చెప్తే చెన్నైకి వెళ్ళి కూర్చొని స్టోరీ చెప్పాడు. అమ్మాయి ఓకే అనింది. తర్వాత సెట్స్ మీదకి వచ్చాక ప్రతి ఒక్క సీన్లో అమ్మాయి చాలా కష్టం వేసిందంటే ఈయనకి. ఏంటంటే సరే నేను ఇప్పుడు డైలాగ్ చెప్పేస్తాను, నాకు ప్రాబ్లం లేదు, నా డైలాగ్కి మిగతా క్యారెక్టర్స్కి ఆ సిచ్యువేషన్స్కి నాకు లింకప్, నాకు ఏంటి నేను అప్పుడే నాకు ఫీల్ వస్తుంది. అంటే షీఈస్ ఇన్వాల్వింగ్ ఓన్. కానీ ఓవర్ ఇన్వాల్వింగ్ అవ్వకూడదని కూడా కొంతమంది ఓవర్ ఇన్వాల్వ్ అంటే ఏమి ఉండదండి అలాంటి. సాధారణంగా డైరెక్టర్స్ మీ పరిధి వరకు మాత్రమే సస్పెన్స్ ఉంటుంది చూడండి, అది చాలా మందికి తెలీదు. ఓన్లీ ఆ హీరో హీరోయిన్ వరకునే సస్పెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు మిగతా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులకి అసలు కథ ఏంటో సరిగ్గా తెలియదు, వాళ్ళు కూడా థియేటర్లో చూడాల్సిందే. చాలా సందర్భాలు పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా కంప్లీట్గా తెలియదు. కానీ తను అన్నీ తెలుసుకోవాలనుకునేసరికి అది కాస్త ఓవర్ ఇన్వాల్వింగ్ అని కొంతమంది ఫీల్ అవుతారు అంటారు. నో నో నో, ఇట్స్ నాట్ ఏ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అండి. అలాంటి ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అయితే అమ్మాయిని మళ్ళీ ఎందుకు తీసుకుంటారు? చందు మొండేటి గారు కూడా చాలా పాజిటివ్గానే చెప్పారు. వేరే డైరెక్టర్స్ ముందు డైరెక్టర్స్ ఈ అమ్మాయికి ఒక జమ్, షీజ్ ఏ వేరే లెవెల్. అసలు కథలో ఒక డైరెక్టర్కి ఎన్నైతే ఆలోచిస్తాడో ఆ అమ్మాయి మెచ్యూరిటీ, అమ్మాయి ఏజ్కి అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్కి నేను ఫ్యాట్స్ ఆఫ్ అండి. నెక్స్ట్ లెవెల్ అమ్మాయి. అసలు ముందు అమ్మాయితో ఎవరు ఎన్ని సినిమాలు తీస్తారో ఐ హ్యావ్ టు వాచ్ అసలు వాళ్ళ సినిమాలో అమ్మాయి ఎంత ఒదిగిపోతుంది అనేది. బికాస్ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే, నా చుట్టుపక్కల క్యారెక్టర్లకు కూడా మీరు ఇంపార్టెన్స్ ఇస్తేనే కదండి నా క్యారెక్టర్ పండుతుంది. నేను ఒక్కదాన్నే స్టేజ్ మీద ఉంటే మిగతా వాళ్ళందరికీ ఏం ఇంపార్టెన్స్ ఉంటుంది అని అమ్మాయి ఇన్వాల్వ్ అవుతుందంట. షీఈ్ అ సినిమా, షీఈ్ నాట్ ఇన్ ద సినిమా, షీఈ్ అ సినిమా అని చెప్పాడనమాట. సో అటువంటి అరుదైన క్యారెక్టర్స్ అప్పుడు శ్రీదేవి గారికి ఉండేవంట. ఆమెను కూడా ఇట్లాగే అనేవాళ్ళుగా, ఆరోగెంట్ ఆమెకి, ఇది జయప్రద గారికి, జయసుధ గారికి, సౌందర్య గారికి. బికాస్ దే వాంట్ టు ఎలివేట్ దేర్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్. ఫీమేల్ ఆర్టిస్ట్లో రమ్యకృష్ణ గారు, మీనా గారు, అలాంటి వాళ్ళతో వీళ్ళని పోలుస్తున్నప్పుడు ఇన్వాల్వ్మెంట్ అనమాట. ఇప్పుడు ఉండే వాళ్ళు ఏంటి, మనకు వస్తుందా, మన క్యారెక్టర్ ఏంటి, మన అంటే అందరినీ నేను నిందించట్లేదు, అంటే ఎక్కువ మాట్లాడితే మనకి ఎక్కడ ఛాన్స్ ఉంటాయేమో అనే భయం కూడా ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ఆ కథకి న్యాయం పోస్తోందని ఈ అమ్మాయికి అర్థమైనప్పుడు ఇన్వాల్వ్ అవడంలో తప్పు లేదు కదా. అర్థమైందా? ఆ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది? ఆ సీన్ చందు మొండేటి గారు కూడా నువ్వు బాగా చేసావమ్మా అంటే, లేదండి మీరు ఒకసారి మళ్ళీ చూడండి, ఈ యాంగిల్లో చూడండి అని చెప్పి అమ్మాయి 2-3 సార్లు యాక్ట్ చేసి నా డేట్స్ కాల్ షీట్ అని ప్రొడ్యూసర్ గారికి నేను న్యాయం చేయాలని యాక్ట్ చేసేదంట. అలా చేస్తేనే కదా మనకు వస్తుంది. ఇప్పుడు డైరెక్టర్కి చాలమ్మా నాకు ఈ లెవెల్లో చాలు అంటే, కాదు సార్ ఈ లెవెల్లో జనాలకి పండదేమో, ముద్ద తినిపించే సీన్ ఉందంట ఒకటి. నా చైతన్య గారు గబగబా తినేస్తుంటే, అలా తినకు, నెమ్మదిగా తిను, ఇలా తుడుచుకో అని చెప్పిందంట. అంటే నాగ చైతన్య గారికి చెప్తున్నప్పుడు వీళ్ళు కట్ చెప్పలేదంట, అది యాక్షన్ అలాగే పెట్టేశారంట సీన్లో. ఈ అమ్మాయి మామూలుగానే డబ్బింగ్ చెప్పేసి అన్నం తినిపిస్తూ సాంగ్, అది సాంగ్ లో అన్నం తినిపిస్తూ మాంటేజ్ షార్ట్స్ లో అన్నం తినిపించే సీన్ ఉంటుందంట. ఆ సీన్ లో అమ్మాయి అన్నం తినిపిస్తుంటే ఆయన గబగబా తినేస్తుంటే షార్ట్ అయిపోతుంది కదా అంటే, అలా తినకూడదు, నెమ్మదిగా తిను, ఇలా తుడుచుకో, ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వు, కొంచెం కళ్ళలో ప్రేమ చూపించు అని మాట్లాడిందంట. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఏం ఆర్టిస్ట్ ఈజ్ ఎంత ఇన్వాల్వ్ అయ్యారు అని. దాన్ని బట్టి అవతల ఆర్టిస్ట్, ఓ నువ్వే ఇంత చేస్తున్నావు, నేను కూడా చూడు ఇంకా చూపిస్తాను నెక్స్ట్ లెవెల్. దిస్ హ్యాపెన్ బిట్వీన్ అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ వాణిశ్రీ గారు. పోటీ పడి చేసేవాళ్ళంట, నువ్వేంత చేస్తావు నేను కూడా చూపిస్తాను చూడు నా యాక్టింగ్ అని చెప్పి. దట్ ఈస్ వాట్ దేర్ కెమిస్ట్రీ వర్క్అవుట్. సో అందుకనే కదా లవ్ స్టోరీ తర్వాత మళ్ళీ ఇద్దరు పేరుని పెట్టుకుంది. దట్టు ఏంటంటే నాగ చైతన్య గారికి టర్నింగ్ పాయింట్, ఒక లక్కీ చామ్ లాగా కూడా అనిపించవచ్చు లవ్ స్టోరీతో. సో లెట్స్ వర్క్అవుట్, చూద్దాం. దీన్ని పాజిటివ్గానే తీసుకుందాం, నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.